హలో ఎవ్రీవన్. మేము సండే రోజు మా శౌర్యాని జూకి తీసుకుని వెళ్ళాము. మా హస్బెండ్ కార్ పార్క్ చేసుకుని వచ్చేలో మా శౌర్య చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఏంటంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలామంది వచ్చారు. నాకు ఫస్ట్ టైం జూ అనగానే గుర్తొచ్చేది మా పెద్ద మామయ్య. సో తను వైజాగ్లో ఫస్ట్ టైం నన్ను జూకి తీసుకెళ్లారు. అక్కడ నాకు చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ ఇంకా గుర్తున్నాయి ఫస్ట్ టైం చూసిన నాకు ఎలిఫెంట్, అక్కడ టైగర్స్ని, వాటిని. ఇక్కడ మేము జూ మ్యాప్ చూస్తూ ఉండండి మా శౌర్య చూడండి ఏం చేస్తున్నాడో. ఈ బ్యాటరీ వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోదాం పదా స్టార్ట్ చేయండి అంటున్నాడు. సో తను జూలో ఏంటంటే ఏమన్నా చూసి భయపడతాడేమో, ఎట్లా ఫీల్ అవుతాడని మేము కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ జూకి వచ్చాక తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. దేనికి భయపడలేదు. అటు పరిగెత్తును ఇటు పరిగెత్తును, అవి చూద్దాం ఇవి చూద్దాం అని చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయాడు. మా శౌర్య ఏంటమ్మా అది? పైథానా? ఓ పైథాన్ గాడు ఇంట్రా నిద్రపోతున్నాడు. ఇక్కడ చూడండి మా శౌర్య క్రోకోడైల్స్ని ఎలా చూస్తూ ఉన్నాడో. ఆ క్రోకోడైల్స్ చాలా ఇయర్స్ బ్యాక్వి అనుకుంటా, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ జిరాఫీని చూసినట్టయితే ఇది నేను దాన్ని చూసి ఫస్ట్ స్టాచ్యూ అనుకున్నాను. అసలు అది కదలకుండా అట్లానే ఉండిపోయింది. మా శౌర్య అయితే దాన్ని చూస్తూ అట్లానే ఉండిపోయాడు. ఇక్కడ చాలా డియర్స్ ఉన్నాయి. ఇవి డియర్స్ ఏంటో చాలా వీక్గా ఉన్నట్టు అనిపించాయి నాకు. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే టాయ్ ట్రైన్. సో జూలో చాలామంది టాయ్ ట్రైన్ ఇష్టపడతారు. చాలా ఫన్గా కూడా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇక్కడ టాయ్ ట్రైన్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండ్ చాలా తక్కువ ప్రైస్. సో అందరూ ఈజీగా ఎక్కేసేయచ్చు ఈ టాయ్ ట్రైన్ని. అండ్ ఇక్కడ జూలో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ మా శౌర్యకి బాగా నచ్చేసింది. సో ఆ వాటర్ ఫౌంటైన్ అట్లానే చూస్తూ ఉండిపోయాడు. అక్కడికి వెళ్దామని గొడవ చేశాడు. అక్కడికి అలో చేయాలన్నా కూడా వినలేదు. వెళ్దాం 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 అంటూ ఉన్నాడు. ఇక్కడ జూలో ఒక వైట్ టైగర్ ఉంది. మేము వెళ్ళిన టైంకి ఆ వైట్ టైగర్ నిద్రపోతూ ఉంది. సో పిల్లలందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు, వైట్ టైగర్ ఏంటి నిద్రపోతూ ఉంది అని. ఇంకొకటి ఏంటంటే జూలో మా శౌర్యకి కొన్ని యానిమల్స్ ఆల్రెడీ తెలుసు, తనకి బుక్స్లో వాటిలో చూస్తూ ఉంటాడు కదా. సో ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ బాగా తెలుసు మా శౌర్యకి. ఎలిఫెంట్ని ఏ అని పిలుస్తాడు. సో మేము వెళ్ళిన టైంకి ఎలిఫెంట్ వాటర్తో చక్కగా ఆడుకుంటూ ఉంది. ఆ వాటర్తో ఆడుకున్న మూమెంట్స్ అవి భలే అనిపించాయి మాకు. మా శౌర్యతో పాటు మేము కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయాము. సో మా శౌర్య మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం మర్చిపోయి మేము కూడా ఆ ఎలిఫెంట్ అట్లానే చూస్తూ ఉన్నాం వాటర్తో ఆడుకుంటూ ఉంటే. ఇంకా జూలో కొన్ని యానిమల్స్ మా శౌర్యకు తెలుసు ఆల్రెడీ. అవి ఏంటంటే లైన్, టైగర్. అవి వాటిని షేర్ ఖాన్ అంటూ ఉంటాడు. ఎందుకంటే వీడియోస్లో, టీవీస్లో వాటిని ఆల్రెడీ చూశాడు కదా ఇదివరకే. సో ఇక్కడ మేము శౌర్యకి బ్రేక్ తీసుకొని కొంచెం తినిపించే గ్యాప్లో శౌర్య వాళ్ళ అమ్మమ్మ అండ్ నాయనమ్మ వేరే యానిమల్స్ అన్నీ చూసి కవర్ చేసేసారు. ఇక్కడ మా శౌర్య చూడండి ఎట్లా పరిగెత్తూ ఉన్నాడు. తనకి ఇలా పరిగెత్తడం చాలా ఇష్టము. నా చేయి పట్టుకొని మమ్మీ నువ్వు ఫస్టా నీ ఫస్టా అంటూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బోర్డు ఉంది. సో ఇక్కడ జూ పార్క్ మండే రోజు హాలిడే. ఇక్కడ మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంటైర్ జూలో మా శౌర్యకి ఈ ఫిషెస్ చాలా బాగా నచ్చాయి. మాకు కూడా తెలీదు శౌర్య ఫిషెస్ని ఇంత బాగా ఇష్టపడతాడని. ఈ చిన్ని ఫిషెస్ని చూసి మా శౌర్య చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయి అవి కావాలని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. తను ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, బాగా నచ్చాయి కదా. సో బయట కొన్ని ఫిషెస్ కొనేసి ఇంట్లో అక్వేరియం పెడదామా అనిపించింది మాకు కూడా. బట్ మళ్ళీ వాటిని సరిగ్గా చూసుకోగలుగుతామా లేదా అని ఇంకా పెట్టలేదు. బట్ ఇవి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం మా శౌర్యకి. సో ఎంటైర్ జూలో మా శౌర్యకి బాగా నచ్చినాయి ఈ ఫిషెసే. సో మా శౌర్య ఈ ఫస్ట్ జూ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది.